రాష్ట్రంలో కలకలం సృష్టించిన డీఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి అక్రమాస్తుల కేసులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో భాగంగా మరిన్ని కీలక వివరాలు బయటపడ్డాయి. ఆస్తుల పంపకాల వ్యవహారం, బినామీ పెట్టుబడులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డిపై ఈ నెల 2న ఏసీబీ కేసు నమోదు చేసింది. భీమిరెడ్డి నివాసంతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన 16 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 150 కోట్లకు పైగా మార్కెట్ విలువ చేసే ఆస్తులను గుర్తించింది ఏసీబీ. ఆస్తుల విలువ 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. భీమిరెడ్డి నివాసం నుంచి 3.6 లక్షల నగదు, బినామీ ఇంటి నుంచి 40 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి వస్తువులు, 19.91 లక్షల బ్యాంక్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో విల్లాలు, ప్లాట్లు, వాణిజ్య సముదాయాలు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాక్స్ అండ్ మైనింగ్ కంపెనీలో 75 లక్షల పెట్టుబడిని కూడా గుర్తించారు. చార్ధామ్ యాత్రకు వెళ్లే ముందు భీమిరెడ్డి తన ఆస్తులను 2 కుమారులకు పంచి ఇచ్చాడని, బినామీల పేరుతో కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఈ ఆస్తి పంపకాల వ్యవహారాన్ని ప్రత్యర్థులు ఏసీబీకి లీక్ చేయడంతోనే భీమిరెడ్డిపై ఈ దాడులు జరిగినట్లు సమాచారం. భార్యతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లిన భీమిరెడ్డి ఆ యాత్రకు నెల రోజుల ముందే ఆస్తి పంపకాల ప్రక్రియ ప్రారంభించారు. 2 కుమారులకు సమానంగా ఆస్తి పంపకం చేశారు. దంపతుల 2 పేర్లపై కొంత ఆస్తి రాసిపెట్టి మిగిలిన దాంట్లో కొంత 2 బినామీలకు బదిలీ చేసినట్లు సమాచారం. బినామీలో ఒకరు మాజీ హోంగార్డు పురందర్ రెడ్డిగా అనుమానిస్తున్నారు. ఆస్తుల పంపకాల వివరాలు కుమారులకు వాట్సాప్ చేశారు. భవిష్యత్తులో కుమారుల మధ్య వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే చార్ధామ్ యాత్రకు వెళ్లి వచ్చాక ఆస్తుల పంపకం చిట్టా లీక్ అయినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులకు ఆస్తుల చిట్టా అందటంతో ఏసీబీకి లీక్ చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. గత 15 ఏళ్లుగా ఒక పోలీస్ అధికారితో భీమిరెడ్డిగా వైరం ఉందని చెబుతున్నారు. గతంలో ప్రత్యర్థి అధికారిపై ఏసీబీకి భీమిరెడ్డి ఫిర్యాదు చేయించారని, ఇప్పుడు ప్రత్యర్థులు రివెంజ్ తీసుకున్నారని సందేహిస్తున్నారు. డీఎస్పీ భీమిరెడ్డి అవినీతి ఆస్తి వ్యవహారంలో ఈడీ, ఐటీ సంస్థలు రంగంలోకి దిగాయి. మరోవైపు కర్ణాటకలో 45 ఎకరాల భూముల కొనుగోలుపై ఏసీబీ ఫోకస్ చేసింది. భీమిరెడ్డి ఎవరికి బినామీ, భీమిరెడ్డి బినామీలు ఎవరు, భీమిరెడ్డికి ఇన్ని నిధులు ఎలా వచ్చాయి, భీమిరెడ్డి బ్యాంక్ ఖాతాల లావాదేవీలపై ఏసీబీ ఫోకస్ చేసింది. బెంగళూరులో 1 ఎకరం వాణిజ్య భూమి, బెంగళూరు పరిసరాల్లో మరో 6 ఎకరాలు, మంగళూరులో 38 ఎకరాలు భీమిరెడ్డి బినామీల పేరిట ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ప్రధానంగా కర్ణాటకలో కొనుగోలు చేసిన విలువైన 45 ఎకరాల భూమి వ్యవహారం కీలకంగా మారింది. 45 ఎకరాల భూమి కొనుగోలుకు అంత భారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, కొనుగోలు సమయంలో చెల్లించిన మొత్తం ఏ బ్యాంకు ఖాతాల నుంచి వెళ్ళింది, చెల్లింపులు ఎవరెవరి పేర్ల మీద జరిగాయి అనే దానిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. అలాగే భీమిరెడ్డి నిధుల మూలాలపై దృష్టి పెట్టింది. కర్ణాటక భూములు ఎవరి పేరిట ఉన్నాయో వారిని విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. కర్ణాటకతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో భీమిరెడ్డి తన బినామీల పేరిట కొనుగోలు చేసిన ఆస్తులు, వాటి కొనుగోలు వివరాలపై ఫోకస్ చేసింది ఏసీబీ. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే భీమిరెడ్డిని ఏసీబీ అదుపులోకి తీసుకోనుంది.